ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపారవేత్తగా తయారు కావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ సెంటర్లో నెల్లూరులో అత్తారిల్లు హోటల్ను మంత్రి నారాయణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరులో అత్తారిల్లు హోటల్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. శ్రీనివాసులరెడ్డి, సతీష్ రెడ్డి, చందు ముగ్గురు కలిసి నెల్లూరు అత్తారిల్లు హోటల్ ప్రారంభించడం బెంగళూరులో ఒకటి, నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒకటి, ఇది 3వ హోటల్ అన్నారు. బెంగళూరు, నెల్లూరు హోటళ్లలో ఇప్పటి వరకు 50 మందికి ఉపాధి కల్పించడం జరుగుతుందని, ఇంకా మరిన్ని బ్రాంచులు ప్రారంభించి ఎక్కువ మందికి ఉపాధి అవకాశం కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉద్యోగం కాకుండా 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తయారు కావాలన్నారు. నెల్లూరు అత్తారిల్లు హోటల్ భోజనము మరియు రుచులు అద్భుతంగా ఉన్నాయన్నారు. నెల్లూరు ప్రజలు మన నెల్లూరు అత్తారిల్లు హోటల్ను ఆదరించాలని, ఈ హోటల్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రారంభించాలన్న వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నెల్లూరు అత్తారిల్లు హోటల్ నిర్వాహకులు శ్రీనివాసులరెడ్డి, సతీష్ రెడ్డి, చందు, పారిశ్రామికవేత్త రెనిల్ కుమార్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. నమస్కారాలు అండి. ఈరోజు నెల్లూరులో మెడికవర్ హాస్పిటల్ ఆ ఏరియాలో ఈరోజు నెల్లూరు వాళ్ళ అత్తారిల్లు అనే యొక్క హోటల్ని యాక్చువల్గా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభించిన ముగ్గురు ఇంజనీరింగ్ పట్టభద్రులు శ్రీనివాసరెడ్డి, కొండా శ్రీనివాసరెడ్డి, సతీష్ రెడ్డి, చందు, వారి ముగ్గురు నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు. వీరు ఆల్రెడీ బెంగళూరులో ఇదే నేమ్తో ఇదే కాన్సెప్ట్తో ఆల్రెడీ ఒక హోటల్ స్టార్ట్ చేసి ఉన్నారు. నెల్లూరులో కూడా ఒక హోటల్ స్టార్ట్ చేసి ఉన్నారు. ఇది మూడవ హోటల్. ఆల్రెడీ ఇప్పుడున్న 2 హోటల్స్ ద్వారా సుమారు 50 మందికి ఈరోజు వారు ఉద్యోగ భద్రత కల్పించారు. వారే ఉద్యోగం చేస్తుంటే వాళ్ళు ముగ్గురే ఉద్యోగం చేసినవాడు. కానీ వాళ్ళు వ్యాపారం ప్రారంభించడం వల్ల ఈరోజు 50 మందికి వచ్చారు. మళ్ళీ ఇది ప్రారంభించడం వల్ల దీంట్లో మరో 15 మందికి 20 మందికి వస్తుంది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అదే ఒకటే చెప్పేది, ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ తయారు కావాలి. ఈ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్త రావాలి, ఒకరు వ్యాపారం స్టార్ట్ చేయాలి, 10 మందికి వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలి, ఆ 10 మంది యొక్క ఆర్థిక స్థితి పెరగాలి, వాళ్ళ ఆదాయం పెరగటం వల్ల రాష్ట్రం యొక్క ఆదాయం పెరుగుతుందని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్. ఆ నేపథ్యంలోనే వీరు ముగ్గురు వారి యొక్క వ్యాపారాన్ని విస్తరించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను కూడా యాక్చువల్గా ఇక్కడ భోంచేయడం జరిగింది. చాలా చక్కగా హైజీనిక్గా ఉంది. నేను, అజీజు, రమేష్ రెడ్డి మేమంతా ఇక్కడ తిన్నాము. చాలా హైజీనిక్గా ఉంది. నేను ఒకటే కోరుకునేది, మన రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయింది. 10 లక్షల కోట్లతో గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈరోజు అప్పులు తీరుస్తూ ముందుకు పోవాలంటే ఆర్థికంగా డెవలప్ కావాలి. ఆర్థికంగా డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్, వ్యాపారాలు అంటే రావాలి. దానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా ప్రోత్సాహం చేస్తున్నారు. దాంట్లో భాగంగా వీళ్ళు కూడా వీళ్ళ వ్యాపారాన్ని ఏదైతే మూడవ హోటల్ నెల్లూరులో నెల్లూరు ఏ అంటే నెల్లూరు అత్తారిల్లు అనే కాన్సెప్ట్ నేను ఒకటే కోరుకునేది, రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెట్టాలని, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో వారు చక్కగా ఎక్స్టార్ని వారి గ్రోత్ అనేక మంది యొక్క గ్రోత్కి తోడ్పడాలని, అనేక మందికి ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలన్నీ వీళ్ళ యొక్క వ్యాపారాల ద్వారా వాళ్ళందరూ ఆనందంగా ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నెల్లూరు వాసులకి ఒక నూతన రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నెల్లూరు వాళ్ళ అత్తారిల్లు, నెల్లూరు.ai అని పెట్టారు. ఈ ప్రమోటర్స్ ఎవరంటే శ్రీనివాస్ రెడ్డి, సతీష్ రెడ్డి, చందు ముగ్గురు ఇంజనీర్లు. ఐటీ ఉద్యోగాలు మానేసి వ్యాపారం చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వాలి, ఎప్పుడు ఉద్యోగస్తులుగా కాదు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాలు కల్పించాలి యువతకు అనే ఒక మంచి ఉద్దేశంతో
ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 3వ బ్రాంచ్. ఇది బెంగళూరులో ఉంది, మళ్ళీ నెల్లూరులో మన కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒకటి ఉంది. ఇది 3వ బ్రాంచ్. ఇది మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వ్యాపారం చేయడం అంత ఈజీ కాదు. మన ఊర్లో మనల్ని నమ్మి యువత ముందుకు వస్తున్నప్పుడు వీళ్ళ 3 కుటుంబాలతో పాటు 30 కుటుంబాలు బ్రతుకుతాయి ఇక్కడ. ఈరోజు వాళ్ళందరికీ నెల్లూరు ప్రజలు ఆశీర్వదించాలి. మేము కానీ ఇక్కడ టేస్ట్ చేశాము, చాలా చక్కగా ఉంది, చాలా హైజీనిక్గా ఉంది, టేస్టీగా ఉంది. మరి 3కి మంత్రి నారాయణ గారు ఆశీర్వాదాలుతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది, ప్రారంభం చేయడం జరిగింది. వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. క్వాలిటీని, వచ్చే కస్టమర్స్ని జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా ముందుకు వెళ్తారు, ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.